హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణమూర్తి. వెల్కమ్ టు వీకేఎం అకాడమీ. ఐపీ ఫస్ట్ ఇయర్ సిరీస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే సెకండ్ ఇయర్కి మనం ఎటువంటి సిరీస్ చేయలేదు. సో సెకండ్ ఇయర్ కోసం ఏంటంటే ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ బ్రేక్ తీసుకున్న తర్వాత మనం అయితే ఎంసెట్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. అయితే పూర్తిగా కెమిస్ట్రీ మాత్రమే అవైలబుల్ ఉంటుంది, రైట్? సో ఎవరైతే ఛానల్లో కంటెంట్స్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అలాగే లైక్ చేయండి వీడియోని, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన ఛానల్లో ఎంసెట్ క్రాష్ కోర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే కంటెంట్ వీడియోస్ కానీ సో షార్ట్ ఫామ్లో వితిన్ అ మంత్లో ఓవరాల్గా సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, సిలబస్ అయిన తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ మన మీద ఎక్కువగా ఇన్సిస్ట్ చేయగలగాలి. మనకేంటంటే 100+ వస్తే ఆబ్వియస్లీ బెటర్ ర్యాంక్ వస్తుంది. లోకల్లో ఇంజనీరింగ్ కాలేజెస్, మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తాయి. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ అనేది యాక్సెస్ ఈజీ అవుతుంది, స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి ఇదంతా కెమిస్ట్రీ, నా వరకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ వరకు అయితే మీకు హెల్ప్ చేస్తాను. సో ఈ క్రాష్ కోర్స్కి ఎటువంటి ఛార్జెస్ లేవు, ఫ్రీగా యూట్యూబ్లో కంటెంట్ని అయితే వాచ్ చేస్తూ మీరైతే నేర్చుకోండి. సో దానివల్ల మీకు బెనిఫిట్ పొందితే సో ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. సో ఇఫ్ యూ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ కోర్స్. సో ఈ కోర్స్ అనేది మనం 23rd మార్చ్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే ఈ మధ్యలో 3-4 డేస్ బ్రేక్ తీసుకున్న తర్వాత సో ప్రాపర్గా 23rd నుంచి అయితే నేను ఎంసెట్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో దీంట్లో మీకు ఏమి అవైలబుల్ ఉంటాయి, కంటెంట్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. బ్రీఫ్గా ఒక చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, అలాగే ఆ కంటెంట్ మీద ఎంసెట్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఒక అసైన్మెంటో లేకపోతే ఒక లైక్ డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లం లాగా ఒక షీట్ సాల్వ్ చేయటము, అలాగే ప్రతి కంటెంట్ని అలా కవర్ చేసుకుంటూ సో ఒక వీక్కి ఒక టెస్ట్ని కండక్ట్ చేసుకోవటం లాగా టెస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేసుకోవటం అంతా కూడా మనం ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఎవరైతే సీనియర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎంసెట్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యి లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ సంపాదించాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే నా వరకు కెమిస్ట్రీ వీకేఎం అకాడమీ ద్వారా హెల్ప్ చేయబోతున్నాను. మనం ఈ క్రాష్ కోర్స్కి ఎటువంటి ఛార్జెస్ కూడా చేయటం లేదు, ఫ్రీగా యూట్యూబ్లో మీరు చూసుకోండి. ఆ యూట్యూబ్లో లెక్చర్లు వింటూ మీరు ఎంసెట్లో అయితే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకునేలాగా నేనైతే హెల్ప్ చేస్తాను. సో ఈ పర్టికులర్ వీడియోని సో ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది, షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో ఏంటంటే ఈ క్రాష్ కోర్స్ అనేది వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, రైట్? సో మనం ఇంజనీరింగ్ కాలేజెస్లో బెటర్ అడ్మిషన్ రావాలంటే ఎంసెట్ అనేది మంచి వే. సో అందరూ కూడా సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ 1.5 మంత్ ఫుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మంత్ అంటాము. ఆల్మోస్ట్ నెక్స్ట్ 1.5 మంత్ ఈ టైం పీరియడ్ అంతా. కాబట్టి మీరు సీరియస్గా తీసుకొని మరీ ఎక్కువగా రిలాక్స్ కాకుండా, రైట్, ఈ 1.5 మంత్ కానీ ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ ప్లాన్ చేసుకొని మీరు ఎంసెట్లో కానీ మీరు ఎగ్జామ్లో క్రాక్ చేయగలిగితే, రైట్, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్లో ఎవరి ఎబిలిటీకి తగ్గట్టుగా వాళ్ళు క్రాక్ చేయగలిగితే మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ అనేది సంపాదించుకోగలుగుతారు. సో కాబట్టి నెక్స్ట్ 1.5 మంత్ కూడా చాలా క్రూషియల్. అందరూ కూడా ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ అయితే చేసుకోండి, రైట్? సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ క్రాష్ కోర్స్ మీద మీరు కామెంట్ బాక్స్లో క్రాష్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఆ ఎంసెట్ అని కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఎంతమందికి మన వీడియో రీచ్ అవుతుందో కూడా మనకి తెలుస్తుంది. సో ఇప్పటిదాకా వీడియో చూస్తూ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.